హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో సో చూడొచ్చు చాలా ఎపిసోడ్. సో మనకి కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతుంది అందరికీ. సో చూడొచ్చు 1.6.1. సో ఈరోజు డేట్ కూడా చూడొచ్చు మీరు. సో వెన్స్డే 18 సెప్టెంబర్. సో అందరికీ వచ్చేసింది అప్డేటు. సో ఈ వీడియోలో ఈ అప్డేట్ ఏంటో అనేది మీకు చూపిస్తాను. సో దానికన్నా ముందు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలానే సెకండ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, అప్డేట్ చూసుకుంటే చూడొచ్చు 1.6.1. సో ఈ అప్డేట్ మీ ట్యాబ్లో అయితే వస్తే ఖచ్చితంగా చేయండి. సో దీనివల్ల ప్రాబ్లం లేదు. సో ఈ వీడియోలో అప్డేట్ చేసి చూపిస్తాను ఈ ట్యాబ్ని. సో చూడొచ్చు. సో ఇన్స్టాల్ నవ్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంది కాబట్టి డైరెక్ట్ ఇన్స్టాల్ చేస్తున్నాను నేను. సో ఇలాంటి అప్డేట్ వీడియోస్ మనం ఫాస్ట్గా పోస్ట్ చేస్తాం మన ఛానల్ని. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. సో దానివల్ల మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో గైస్, అప్డేట్ చేసే ముందు ట్యాబ్ కనీసం ఒక 30% ఛార్జింగ్ అన్న ఉంచండి. సో మరి 20%, 10%లో అయితే చేయొద్దు. సో చూడొచ్చు ఆండ్రాయిడ్ సిస్టమ్ అప్డేట్. సో ఇదేమో ఆండ్రాయిడ్ 15 అప్డేట్ అని అనుకుంటారు. సో ఆండ్రాయిడ్ 15 అయితే ఈ ట్యాబ్స్కి రావు. సో ఆల్రెడీ ట్యాబ్ వచ్చి 2-3 ఇయర్స్ అయితే అయిపోయింది కాబట్టి ఈ ఆండ్రాయిడ్ 14 లాస్ట్ అప్డేట్. సో ఈ మామూలు సెక్యూరిటీ అప్డేట్లు అంతే. సో ఆండ్రాయిడ్ 15 అయితే మ్యాక్స్ రాదు. మళ్ళీ 9th క్లాస్ ఇచ్చిన ట్యాబ్స్కి అయితే వస్తుంది. సో A9 ట్యాబ్ ఇచ్చారు కదా, వాటికి ఆండ్రాయిడ్ 15 వస్తుంది ఖచ్చితంగా. బట్ ఈ ట్యాబ్స్కి అయితే ఆండ్రాయిడ్ 14 వరకు ఉంది లిమిట్. సో అప్డేట్ మినిమం ఒక 1 GB నెట్ అయితే తీసుకుంటుంది. సో మీరు చేసే ముందు నెట్ చూసుకుని సో అప్డేట్ అయితే చేయండి. సో చూడొచ్చు 1 UI. సో ఇక్కడ 100 వరకు అయిపోతే మనకి అప్డేట్ సక్సెస్ఫుల్గా అయిపోయినట్టే. సో టైం అయితే తీసుకుంటుంది. బట్ ట్యాబ్ని బటన్స్ కట్ అయితే క్లిక్ చేయద్దు. సో రీస్టార్ట్ కానీ స్విచ్ ఆఫ్ కానీ సో అదే లేట్గా అయితే అవుతుంది. సో చూడొచ్చు 39. సో లేట్గా అయితే అవుతుంది. సో ఏం బటన్స్ అయితే క్లిక్ చేద్దు. సో అప్డేట్ అవ్వమండి.
సో చూడొచ్చు అప్డేట్ అవుతుంది. సో చాలా టైం తీసుకుంటుంది కాబట్టి సో వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి వీడియో అయితే స్టాప్ చేస్తాను. సో మీరు నార్మల్గా నేను చూపిస్తున్నట్టు అయితే అప్డేట్ చేసుకోండి. సో ఇది 100% సో మనకి ఇలాగా ఫుల్గా అయిపోయాక మనకి ఆ అప్డేట్ అయితే అయిపోతుంది. సో దీనివల్ల మీ ట్యాబ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, రీసెట్ ఆప్షన్ గట్రా ఏం పోవు. సో ఓన్లీ ఒక సెక్యూరిటీ అప్డేట్ మాత్రమే. సో అందరూ అప్డేట్ చేసుకోండి. సో ఇది వాళ్ళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.